అలా జరగాలంటే మనం ఒక నాటకం ఆడాలి. ఏంటా నాటకం? రండి రండి. అది ప్లాన్. పదండి పదాం. అయ్యో అత్తగారు, చెప్పినట్టు చెప్పి నగలన్నీ పట్టుకుపోతుంది. అనసూయ జీ, అనసూయ జీ, ఏక్ బార్ బయటికొస్తాయి. ఏక్ బారా? వాడెవడు? నీ పొందే, హిందీలో ఏక్ బార్ అంటే ఒక్కసారి అని అర్థం. అర్థమైనది. సెడ్జి మీరా? లేదు, నాది ఆత్మ. నీది అప్పు తీరక చచ్చి దయ్యమై వచ్చినా. అయ్యో భలే జోకులేస్తున్నారు సెడ్జి. చూప్రహో. మాది పెళ్ళైన కొత్తల్లో అప్పు చేసినారు. వడ్డీ నహి, అప్పు నహి. రండి రండి సెడ్జి, లోపలికి రండి. ఓ ఆకి మిలాతే. చలో ఆ. ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు. త్వరలోనే. చూడు, అప్పు ఇచ్చే వరకు మాది శోభనం జరగదు అని దీనికి కండిషన్ పెట్టినాను. అప్పటి నుంచి నాది నిద్ర నేల మీద, నాది నిద్ర మంచం మీద. చెప్పు, అప్పు ఎప్పుడిస్తావో చెప్పు. ఒక్క నెల టైం ఇస్తే మొత్తం ఇచ్చేస్తానండి. అప్పటికి నాకు బిడ్డలు పుడతాయి. ఏంటి నెలకేనా? మేము నెల రోజులు ఆగం. ఈ రోజు అప్పు ఇయ్యాలా, మేము శోభనం చేసుకోవాలా? అయ్యో అయ్యో, మీ శోభనం తగలయ్యా. ఏంటి అంటే ఇప్పటికిప్పుడు అంటే చాలా కష్టం సెడ్జి. ఏ హృతిక్ రోషన్, ఏంటి ప్రియాంక చోప్రా? ఆ అనసూయ అప్పు ఇయ్యదు. పోలీస్ కేసు పెట్టి దీన్ని జైలుకు పంపించేద్దామా? పంపిస్తే మన శోభనం జరుగుతాయి. నీ బంద. శోభనం తర్వాత, ముందు దాని సంగతి తేల్చండి. అనసూయ, అప్పు ఇస్తావా జైలుకి పోతావా? అయ్యయ్యో వద్దు సెడ్జి, మీరంత మాట అనకండి. నాకు ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి, ఖచ్చితంగా ఇచ్చేస్తాను. అంటే మాది శోభనం నెల రోజులు వాయిదా వేసుకోమంటాయి. నై, కాళ్ళు చేతులు కట్టేస్తాయి. కాళ్ళు చేతులు కడితే శోభనం ఎలా చేసుకుంటాయి? కాళ్ళు చేతులు కట్టేది ఆమెకి. టీకే టీకే. కిడ్నాప్ చేస్తాయి. వాళ్ళ కొడుకులు కోడళ్ళు వచ్చి అప్పుడు కడతాయి. అమ్మో, కిడ్నాపా? అంటే మీరిప్పుడొచ్చి నా చేతులు ఇలా పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతారా? నేను రాను అంటే నన్ను కొడతారా? నా మనవరాలు అడ్డొస్తే అలా నెట్టేస్తారా? అవునవును, తోస్తాయి తోస్తాయి. అయ్యో, మీ కాళ్ళు పట్టుకుంటాను సెడ్జి. మా మనవరాలి ముందు ఎలాంటి గొడవ చేయకండి, మీ కాళ్ళు పట్టుకుంటా. నానమ్మ గారండి, మీరు ఎవ్వరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదండి. అప్పు చేసినప్పుడు తప్పదు కదమ్మా. ఎంత అప్పు చేశారండి? అవును, ఎంత చేశానే? మీరు మాకు చెప్పలేదుగా. ఏంటి? అదేమ్మా, 5 లక్షలు. 3 లక్షలు. 4 లక్షలు. అదేంటండి, ఆమె 3 లక్షలంది, ఆయన 4 లక్షలు అన్నారు, మీరు 5 లక్షలు అంటున్నారు. అంటే నేను అప్పు చేసింది 3 లక్షలేనమ్మా. వడ్డీతో కలిపి 4 లక్షలైంది. చక్రవడ్డీతో కలిపి 5 లక్షలైంది తల్లి. అవునవును. ఇస్తావా, కేసు పెట్టమంటావా?
డబ్బులు లేకపోతే నీ కోడలు బంగారం ఉందిగా తీసుకొనిరా. ఆ విషయం మీకెలా తెలుసు? అంటే వాళ్ళు అడిగేది పెద్దమ్మల బంగారం అమ్మా. అమ్మో నా నగలు మాత్రం నేనివ్వను. నీ నగలా? నై నై కానీ నగలు నై, మీ నగలు ఏమైనా ఉంటే ఇవ్వు అంటున్నారు. నా నగలు దానం చేసేశాను. దీని ఫ్రెండ్ శ్వేతకిచ్చిందండి. ఏంటి? నేను దానం చేసింది శ్వేతక? అవును తల్లి, శ్వేతకే ఇచ్చావు. అయితే మీ అప్పు నేను తీరుస్తానండి. ఎలా తీరుస్తావమ్మా? ఆ శ్వేతను నగలు అడుగుతాను, మీకు ఇస్తాను. మీరు వాళ్ళకి ఇవ్వండి. మీరు రేపు రండి. కన్ఫర్మ్ గా రేపు ఇస్తాయి. ఖచ్చితంగా రేపు తెచ్చిస్తానండి. సరే రేపు వస్తాం. రేపు ఇచ్చారో శోభనం చేసుకుంటాయి, ఇవ్వలేదు ఫస్ట్ నైట్ చేసుకుంటాయి. అచ్చా రేపు ఇవ్వకపోతే జైలుకు పోతాయి, జాగ్రత్త. చలో హృతిక్ రోషన్, చలో ప్రియాంక, ఆజా. అమ్మయ్యా. అమ్మా గీత, అనవసరంగా మాటిచ్చావమ్మా. ఆ శ్వేత ఇవ్వదమ్మా. శ్వేత చాలా మంచిది నానమ్మ గారండి. నేను అడిగితే ఇస్తుంది. ఆ నగలు తెచ్చిచ్చే బాధ్యత నాది. అలాగే. అమ్మయ్యా. అమ్మో, మొత్తానికి ఆ శ్వేతని ఇరికిచ్చాం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. గీత, క్లాస్కి వెళ్ళకుండా గీడున్నవేంది? నీతో మాట్లాడదామని ఆగాను. నాతోనా? ఏంది అది? మొన్న గుళ్ళో నీకు నేను నగలిచ్చాను కదా. ఇచ్చిను. నేను కూడా నీకు 100 ఇచ్చిన కదా. అవును ఇచ్చావు. ఆ 100 ఇచ్చింది నువ్వని, నేను నగలిచ్చింది నీకని నాకు తెలీదు శ్వేత. ఇప్పుడు తెలుసుకున్నావు కదా. అవును, అందుకే నగలు అడుగుదామని వచ్చాను. నగలా? ఏం నగలు? అదే శ్వేత, గుళ్ళ ఇచ్చానే అవి. గుడిలు ఇచ్చినవా? నాకా? ఎప్పుడు? అదేంటి శ్వేత, ఇప్పుడేగా నేను ఇచ్చానని చెప్పావు, అప్పుడే తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? మరి లేకుంటే నువ్వు దానం ఇచ్చినవులే అనుకుని మురిసిపోయినా, ఆట నమ్ముకుందాంలే అని ఆశపడినా. గంటలోనే వచ్చి నా నగలు నాకు అంటే నాకెట్లుంటదే? అయినా దానం చేసి తిరిగివ్వమని అడుగుడేందే? సారీ శ్వేత, అలా తిరిగివ్వమని అడగడం పాపమని నాకు తెలుసు. కానీ అవి మా అమ్మ నగలు. మీ అమ్మవా? అవును, మా అమ్మ చిన్నప్పుడు మా తాతయ్య గారు చేయించారంట. అమ్మ వేసుకోలేదని నా కోసం పంపించారు. మరి దానం ఎందుకు చేసినవే? ఇష్టం లేక. అమ్మ నగలు ఇష్టం లేవా? అవును, నాకు మా అమ్మ అంటేనే ఇష్టం లేదు. ఇంకా ఆమె నగలు నాకెందుకని దానం చేసేశాను. పాగల్దానా, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా అని? అమ్మ నగలంటే అమ్మతోని సమానమే. అవి వేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. నాకు ఆ అదృష్టం అక్కర్లేదు. మరి ఆమె నగలు నీకెందుకే? నేను ఉంచుకుంటలే. మా అమ్మ నగలు నీకెందుకే? మా అమ్మ మీ అమ్మ ఏందే? ఎవరమ్మైనా అమ్మ అమ్మనేనే. నీకెలాగో మీ అమ్మ నగలంటే ఇష్టం లేవు, నాకెలాగో మా అమ్మ నగలు లేవు. అందుకే మీ అమ్మ నగలే మా అమ్మ నగలను ఉంచుకుంటానులే. వదిలేసేదాన్ని, కానీ నాకు వాటితో అవసరం వచ్చింది. అర్జెంటుగా కావాలి. ఎందుకు? అది నేను చెప్పలేను శ్వేత, కానీ చాలా పెద్ద అవసరం అది. ఆ నగల మీద మా ఇంటి పరువు ఆధారపడుంది. ప్లీజ్ శ్వేత,
నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా నగలు నాకు ఇవ్వవా? కష్టమే, కానీ ఏదో పరువు గిరువు అంటున్నావుగా, ఇస్తాలే. థ్యాంక్ యూ శ్వేత. ఏహే అరే, నీకేదొచ్చినా పట్టలేమే, ఉండిస్తా. నగలేవైనవే కనిపిస్తలేవు. ఏంటి, నగలు కనిపించడం లేదా? అవు గీత, ఈ బ్యాగ్ లోనే పెట్టినా, నిన్న కూడా చూసినా, కానీ ఇప్పుడు లేవు గీత. ఎవరు కొట్టేసింటారు. ప్లీజ్ శ్వేత, ఆ నగలు నాకు చాలా అవసరం. అవి లేకపోతే మా పరువు పోతుంది. అయ్యో, ఉంటే ఇచ్చేదాన్ని కదే, లేవే పోయాయి. అబద్ధం, అవి పోలేదు. నాకు ఇవ్వడం ఇష్టం లేక నువ్వు అబద్ధం చెప్తున్నావు. అయ్యో రావులా, నిజంగానే పోయినాయే. నీ సంగతి నాకు తెలిసే. నీకు తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు, దోచుకోవడం తప్ప ఆదుకోవడం తెలీదు. నువ్వు పిసినారివి, దొంగదానివి. నీలాంటి దాంతో ఫ్రెండ్షిప్ చేయడం నాది తప్పు. ఏ ఊకే నోరు బారేసుకోకే. నీ ముష్టి నగల కోసం మాట వడది శ్వేత. చాలే, అప్పటికే మా నానమ్మ గారు చెప్తూనే ఉన్నారు ఆ శ్వేత ఇవ్వదే అని. నేనే నిన్ను నమ్మి వచ్చాను. బాగా బుద్ధి చెప్పావు. ఛీ, నీతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది. చిచ్చి. గీత గీత గీత. అయ్యో రావులా, దీనావేశం చల్లగుండా. అసలు ఈ నగలు ఎవరు తీసిండ్రు? ఎవరు తీసిండ్రబ్బా? అమ్మ ముసల్దానా, పందెం ఉన్నప్పుడే డౌట్ వచ్చిందే గిస్వంటి గలీజ్ పని ఏదో చేసుంటావని. ఏ ముస్లి, ఏ ముస్లి, నన్నే గోకినవులే. నువ్వైపోయినవే. నీ తల్లి కేల్ కదం దుకాన్ బంద్. వస్తుందే ఈ శ్వేత, కాసుకో. నేను ముందే చెప్పానా, ఆ శ్వేత కందిరీది పిసినారదని. ఇస్తే తీసుకోవడం తప్ప తిరిగి ఇవ్వడం తెలీదు అని. విన్నావా? ఆ శ్వేత చాలా మంచిది, నేను అడిగితే ఏమైనా ఇస్తుంది అన్నావు. తీరా ఏమైంది? నగలు లేవు, పోయాయి అని నిన్ను వెర్రిదాన్ని చేసింది. దాని సంగతి వదిలేయండి నానమ్మ గారండి. ముందు ఆ రుతిక్ రోషన్ అప్పు ఎలా తీరుతుందో ఆలోచించండి. ఇందులో ఆలోచించడానికి ఏముందమ్మా? ఆ సేట్ ఎలాగో నా మీద కేసు పెడతాడు, నేను ఇలాగే జైలుకు వెళ్ళిపోతాను. ఏదో గుడికెళ్ళి గుండు కొట్టించుకున్నానంత ఈజీగా చెప్పారు. నువ్వు నోరు ముయ్యవే. ఆ హృతిక్ వెధవకి జాలి దయ ఉండదు. అత్తయ్య గారు, హృతిక్ రోషన్ ని ఎదవా గిదవా అని తిట్టొద్దు అత్తయ్య గారు, నేను ఫీల్ అవుతాను. అతన్ని తిడితే మీరెందుకు ఫీల్ అవుతున్నారు పెద్దమ్మ గారండి? అంటే అది హృతిక్ రోషన్ ఫ్యాన్ అమ్మా. అత్తయ్య గారు తిట్టింది హీరో హృతిక్ రోషన్ అనుకుని అది ఫీల్ అయింది. ఓహో, అంతే కదా? అవును, కావాలంటే ప్రియాంక అక్కని తిట్టుకోండి. నర్మయ్యండే. అమ్మ గీత, ఆ నగలు రాకపోతే మీ నానమ్మ జైలుకెళ్లాల్సి వస్తుందమ్మా. దాన్ని భయపెట్టు, బ్లాక్మెయిల్ చేసు, అవసరమైతే నగలు దొంగతనం చేసిందని కేసు పెట్టు. దాని నుంచి నగలు రాబట్టమ్మా, లేదంటే నా బతుకు జైలు పాలైపోతుందమ్మా. బాధపడకండి నానమ్మ గారండి, ఆఖరిసారి ప్రయత్నిస్తాను. కాదన్నదనుకోండి, అప్పుడు మీరు చెప్పినట్టు చేద్దాం. మేడం, ఓ మేడం, एक बार बाहर आओ.
ఎవరికి తెలిసే కూర్చో. ఏయ్ ఎవరా మీరు ముడి చూపిస్తున్నారా? అబ్బో. చిన్నపిల్లాడికి పెద్ద ఏయ్ ఎవరు మీరు? బట్టల షాప్ లో బొమ్మలో నిన్ను చూసిపోదామని నడుచుకుంటూ వచ్చినావు. అచ్చి ఊరుకోండి. ఏయ్ ఏంటి కామెడీయా? మరి లేకుంటే కళ్ళు కనిపిస్తలే. మమ్మల్ని చూసినా కూడా ఎవరు అంటున్నావు? మేము స్వచ్ఛ భారత్ టీం. ఆ? ఓహో స్వచ్ఛ భారత్ టీమా? అయితే రోడ్లు దొడ్లు కడుక్కోకుండా నా ఇంటికి ఎందుకు వచ్చారా? గా రోడ్లు దొడ్ల కంటే మీ ఇల్లు సండాలంగా ఉంది. అందుకే వచ్చినావు. అంటే ఇప్పుడు వచ్చి మా ఇల్లు శుభ్రం చేస్తారా? మొత్తం నీట్ గా చేసి పెడతావు. ఏం లేదు వెళ్ళిపోండి. అయ్యో ఏయ్, అత్తయ్య గారు, ఏంటే? వాళ్ళు మన ఇల్లు వచ్చి శుభ్రం చేసినందుకు డబ్బులేం తీసుకోరు. అయ్యో అది కరెక్టేనే, కానీ లాస్ట్ లో టిప్ అడిగితే అడగరు అత్తయ్య గారు. ఇదిగో ఒకవేళ అడిగారనుకో వాళ్ళకి నేను ఇస్తాను. నిజంగానా? అయ్యో నిజం అత్తయ్య గారు. అయితే ముందు 100ది. ఎందుకు అత్తయ్య గారు? వాళ్ళకి నేను ఇస్తానే. ఇదిగో. థ్యాంక్ యూ. వాళ్ళు అడిగితే ఇస్తానే. మరి అడగకపోతే నేనే ఉంచుకుంటాను. సరే సరే రండి అడుగుతురా రండి. సరే చెప్పండి, ముందు ఏం క్లీన్ చేయమంటారు? ఇల్లు క్లీన్ చేయి. సర్ఫ్తోనా షాంపూతోనా? సర్ఫ్తోనే చెయ్యి, సర్ఫ్తోనే. నువ్వు ఇస్తే అంత లేదు, చీపరితో చెయ్యి చాలు. కూట్లోనే. అవును, అందరూ కలిసి క్లీన్ చేస్తారా లేదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తారా? ఇల్లు క్లీన్ చేసే పని మా సమంత చేస్తుంది. సమంతనా? సమంతనేనా నాగ చైతన్య కూడా వచ్చి స్వచ్ఛ భారత్ చేస్తారా? చల్, నీ తిక్క మొహంలో చికెన్ టిక్కా పెట్టా. ఏయ్ ఏంటి అలా తిడుతున్నావు? మరి లేకుంటే నీ ముష్టి కొంప క్లీన్ చేయనిగ్గా సమంత వస్తాది. ఏయ్ మరి ఇగో గీ సమంత చేస్తుంది. ఇదే ఒక మురి గొంతలా ఉంది. ఇది సమంతానా? సరే ఎవరో ఒకరు చేయండి. ఇగో మీ ఇద్దరు వెళ్ళి క్లీనింగ్ చేయండి. హలో, మీరిద్దరు ఏం చేస్తారు? ఇగో గిడి పిడికలు చేస్తాడు, నేను మీ మొహాల కొడతా. మరి స్వచ్ఛ భారత్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? టీ తాగి టీవీ చూస్తారు అనుకున్నా. అత్తయ్య గారు కొంచెం ఉండండి. అవును, వీళ్ళతో ఇంటి పని చేయించుకుందా? ఎలాగే? చాలా సింపుల్ అత్తయ్య గారు. ఇల్లుతో పాటు అంట్లు బట్టల పని కూడా చేయించేసుకుందాం. ఐడియా అదిరిందే. ఏ పిల్ల, ఏంది? పిల్ల పిల్లోడా? ఏదో ఒకటి అత్తయ్య గారు. ఇదిగా మీరిద్దరు ఖాళీగా ఉన్నారు కాబట్టి వెళ్ళి గిన్నెలు కడగండి, వెళ్ళండి. ఏంది గిన్నెలు గడగాలనా? మేం పని మనుషులు అనుకున్నావు, మేం గడగాం. అరే తమ్మి, ఏందక్క? పెద్దోళ్ళు చెప్పినప్పుడు ఎదురు చెప్పొద్దురా. అది కాదక్క. అరు చల్, గిన్నెలేడున్నాయి. అదిగో ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి. ఫుల్ గా ఖాళీ చేసి కడగండి. ఏంది ఖాళీ చేసి కడగలనా? అరే షురూ చేస్తారా? ఏం షురూ చేస్తారా వీళ్ళు? నాకు మాత్రం ఏం తెలుసు. అక్క చూస్తావేం రా, షురూ చేయి, ఖాళీ చేద్దాం.
రా 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 రా. పదండి పదండి అయ్యో రావే పదక్క వీళ్ళెవరక్క? నాకేం తెలిసే కూర్చో. అయ్యో 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 మీ స్వచ్ఛ భారత్ తగలయ్యా. గిన్నెలు కడగమంటే ఇలా చేతితో కడుగుతారనుకున్నాను కానీ నాలుగుతో నాగేసి మరీ క్లీన్ చేశారనుకోలేదురా. ఏ ఆపి చావండి ఆపి చావండి. మస్తు క్లీన్ చేసినాంలే. ప్లేట్ ఇచ్చినవా? నీ మొహం కనిపిస్తుంది. మొత్తం లాగిచ్చేశారా? ఏయ్, మస్తు మిగిలింది. హ? మస్తా ఏది మస్తు మిగిలిందంట ఇదిగో చూడు. పట్టు. హ?